హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్న బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ గురించి అండి. అండ్ ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తున్నవారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేనైతే ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి. లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అంటే 3/4 పూర్తిగా లాంగ్ అయితే కాదండి, 3/4 ఈ విధంగా కార్నర్ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా మన నడుమును బట్టి మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి కింది వరకు అన్నట్టు మనకి ఎంత అయితే లెంత్ కావాలో అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఎగస్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ కొంచెం క్రాస్ కదా, అంబ్రెల్లా కటింగ్ కొంచెం షెట్టింగ్లో పోతుంది అన్నట్టు, అందుకని చెప్పేసి కొంచెం ఎగస్ట్రా అయితే కట్ చేసుకోవాలి. కింద చూడండి చిన్నగా అతుకు పడుతుంది చూడండి, అది కూడా ఆ విధంగా కట్ చేసుకోవాలన్నట్టు. ఇక్కడ నేను బ్లౌజ్ వీడియో అయితే పెట్టలేదండి, పైన బాడీ కట్ చేసేది నేను చెప్తాను ఇక్కడ ఈజీగా అర్థమయ్యేటట్టు. అండ్ షోల్డర్ వచ్చేసి నేను 16 తీసుకున్నాను, సంక లూజ్ వచ్చేసి 7 తీసుకున్నానండి, పొడవు వచ్చేసి 14 తీసుకున్నాను. 15 అయితే మరీ కిందికి అవుతుంది అన్నట్టు 14 తీసుకున్నాను. దాదాపుగా ఎవరికైనా సరే 13 నుంచి 14 వరకు సరిపోతుంది అన్నట్టు. అండ్ బ్యాక్ లెంత్ వచ్చేసి 3, ఇక్కడ చూసారా మన నెక్ వచ్చేసి 5 అన్నట్టు. మొత్తం ఇది మెజర్మెంటు. అండ్ మీ మెజర్మెంట్ని బట్టి మీరు కట్ చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే ఆ వీడియో కూడా సెండ్ చేస్తాను. మొత్తం పెడితే ఏమవుతుందంటే బాగా లెంత్ అయిపోతుంది. చూసారు కదా, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అన్నట్టు. మొత్తం అటాచ్ చేసుకోవాలి, ఇక్కడ గుళ్ళు లేకుండా మనం లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి బనారస్లో సాఫ్ట్ ఉంటుంది కదా అండి, అది అన్నట్టు. ఎందుకంటే బాగా లా ఉంటే ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు కదా, మంచి సాఫ్ట్ వస్తుంది కాబట్టి అది తీసుకున్నారు వాళ్ళు. మంచి ఎల్లో అండి, మంచి హల్దీ ఫంక్షన్ కానీ ఇలా చిన్న చిన్న ఈవెంట్స్కి అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఎక్కడ గుళ్ళు లేకుండా ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక మనం పూర్తి ఫినిషింగ్ అనేది ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి ప్రింట్స్ కట్ అండి. ప్రింట్స్ కట్ అని చెప్పేసి నేనైతే వేరే కట్ చేసుకోలే పీసెస్ అన్నట్టు, ఇలా లైన్ వేసుకున్నాను. చూసారా, ఇక్కడ లైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ మనం ఆ కుట్టు క్రాస్ ఇట్లా మనం ప్రింట్ కట్ అయితే కుడితే ఎలా వస్తుందో సేమ్ ఆ విధంగా కుడతాను అన్నట్టు. అప్పుడు మనం క్లాత్ ఇటు అటు జారకుండా ఉండడానికి అలా వేసుకున్నాను నేను ముందుగా, అంటే లూజ్ కుట్టు వేసుకున్నాను అన్నట్టు. ఈ విధంగా చూడండి, మనం ఆ కుట్టుని బట్టి మిషన్ మంచిగా ఇట్లా మనం తిరుగుతుంది అన్నట్టు. మనం అందుకని చెప్పేసి ఆ కుట్టు అయితే కంపల్సరీ వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, సేమ్ మనం క్లాత్ సపరేట్ కట్ చేసి అటాచ్ చేసినట్టే ఉంది కదా. ఇక్కడ వచ్చేసి మనం ప్రింట్స్ కట్కి వేసినట్టు నెక్ కూడా సైడ్ సంక కూడా వేసాం కదా కుట్టు, అందుకని చెప్పేసి సంక లూజ్ కట్ చేసేస్తున్నాను నేను. కొంచెం లోతుగానే కట్ చేసుకోవాలి సంక లూజ్ వచ్చేసి, ఎందుకంటే గుల్ల వస్తుంది అందుకని చెప్పేసి. బ్యాక్ నెక్ అయితే ఏ డ్రాప్ గిట్లా ఏది వద్దని చెప్పేసి అన్నారు వాళ్ళు, జస్ట్ బోట్ నెక్ వస్తే చాలు నాకు అని చెప్పేసి అంది. అందుకని ఆ మేడం అలా అంది కాబట్టి నేను ఆ విధంగానే కట్ చేసి అటాచ్. మనం బ్యాక్లో వచ్చేసి ఏ మోడల్ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు, వాళ్ళు వచ్చేసి జస్ట్ బోట్ నెక్ వస్తే చాలు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు రెండు మనం బాడీ అటాచ్ చేసుకున్నాం కదా లైనింగ్, ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అటాచ్ చేస్తున్నాను. నేనేం డ్రాప్ గిట్లా ఏం పెట్టలేదు కాబట్టి షోల్డర్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్లో కూడా చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి అయితే నేను లోతు తీసేస్తున్నాను, ఎందుకంటే ముందే తీసేసుకొని 2 ఖర్చు పెట్టుకుంటే మనకు తెలిసిపోతుంది అన్నట్టు, ఓకే ఎటు లేదు తీసినాం ఎటు లోతు తీయలేదు అనేది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి కొంచెం క్లాత్ తక్కువ పడితే కింది వైపున అటాచ్ చేస్తున్నాను. పైన చేస్తే ఏంటంటే మనకు షేప్ అనేది పోతుందని చెప్పేసి కింది వైపుననే అటాచ్ చేస్తున్నాను. రెండింటికి అటాచ్ చేసేసి ఫినిషింగ్ ఇచ్చేసాను. ఇది వచ్చేసి మనకు పైపింగ్ అండి. పైపింగ్కి సాగేటట్టు ఉండాలి, చూడండి క్రాస్లో ఎలా సాగుతుందో సాగేటట్టు ఉండాలి. స్ట్రేట్ కట్ అయితే అసలు మనకు రౌండ్ నెక్కి బాగా ఇబ్బంది అవుతుంది, నీట్గా రాదు కాబట్టి అందుకని చెప్పేసి మనమైతే ఎప్పుడైనా సరే క్రాస్లో కట్ చేసుకోవాలి. నెక్ లోపల లాక్ చేయకపోతే 1 సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ చాలా వీడియోస్లో అండ్ నేను ఎలాంటి డ్రాప్స్కి ఇట్లా ఏమీ పెట్టలేదు కాబట్టి డైరెక్ట్ నెక్కి అయితే అటాచ్ చేసేస్తున్నాను. అండ్ దీనికి ఎక్కడ ఓపెన్ లేదు కాబట్టి మనం లాస్ట్ ఫినిషింగ్ పైపింగ్ ఓకే కంప్లీట్ అయ్యబోతుంది అన్నాక జస్ట్ ఇంచుతో గ్యాప్ ఉంచేసుకోవాలండి. అలా నీట్గా పెట్టుకుంటూ వస్తూ 1 సైడ్ టంచ్ కట్టుని పెడితే ఏమవుతుందంటే మనకు జస్ట్ పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది, ఇంత లావుగా అట్లా కనిపించేది అన్నట్టు. ఇక్కడ చూడండి, నేను ఫినిషింగ్ అక్కడికే ఇస్తున్నాను కాబట్టి జస్ట్ 1 సైడ్ మాత్రం ఓపెన్ చేసి పెట్టుకోవాలి. 1 సైడ్ కట్ లోపల థ్రెడ్ అనేది కట్ చేసి ఫోల్డ్ చేసి కుట్టుకున్నామంటే ఎక్కడ మనకు అటాచ్ చేసినట్టు కూడా కనిపించదు, అంత నీట్గా. మనం డ్రాప్ ఇట్లా ఇచ్చినాం, మనం ముందే షోల్డర్ అటాచ్ చేయకపోతే షోల్డర్ దగ్గర ఫినిషింగ్ ఇస్తాం కదా, అందుకని చెప్పేసి నేనైతే లోపలనే అటాచ్ చేసిన ముందే కాబట్టి ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చాను. చూడండి మనకి ఎక్కడ ఉండదు. ఇక సేమ్ హ్యాండ్స్కి కూడా 1 సైడే మనం పైపింగ్ లాక్ చేసుకున్నాం. ఆ 1 సైడ్ నుంచి లోపల హ్యాండ్స్ లోపల వైపున మనం బయట కుచ్చు కనిపించకుండా వేస్తున్నాం కాబట్టి లోపల వైపున వేసేసి ఇట్లా కుట్టేసుకుంటున్నాం. పైనుంచి కూడా ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది 2 హ్యాండ్స్కి అంతే. నెక్కు అయితే బయట నుంచి వేసాం కాబట్టి మనం పైపింగ్ క్లాత్ని ఒక దిక్కు ఫోల్డ్ చేసి ఒక దిక్కు
ఫ్యాబ్రిక్ మళ్ళీ లోపల పైపింగ్ లాక్ చేసి వేసామన్నట్టు. ఇక్కడ పైపింగ్ కంప్లీట్ అయినాక మనకు లోపల కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా పైనుంచి 1 టంచ్గా గ్యాప్తో కుట్టేసుకోవాలి. చుట్టూ కుట్టేసుకుంటేనే చాలా నీట్గా ఉంటుంది. కొంతమంది అయితే హెమ్మింగ్ కూడా అడుగుతారు వాళ్ళ చాయిస్, బట్ కుట్టు వేసుకుంటేనే చాలా నీట్గా అనిపిస్తుంది. ఆ విధంగా పైనుంచి కుట్టేసుకున్నాక మనం నడుము దగ్గర చూడండి లాస్ట్కి అయితే ఇలా బ్లౌజ్కి తీసినట్టు కంపల్సరీ తీయాలన్నట్టు. అప్పుడే మనకు సంఖ వైపున కిందికి ఇట్లా లాగినట్టు ఉండదు అన్నట్టు. ఇక్కడ చూడండి హ్యాండ్స్కి కూడా వేస్తున్నాను నేను పైనుంచి ఒక కుట్టు. ఈ విధంగా అన్నిటికీ కంప్లీట్ చేసేసుకొని ఎక్కడికక్కడ మనం నీట్గా కంప్లీట్ చేయాలండి. ఏ వర్క్ అయినా సరే నీట్గా చేస్తే చాలా బాగా వస్తుంది అన్నట్టు. డ్రెస్సులు అయినా సరే ఏదైనా సరే, బ్లౌజ్ అయినా ఓకే పర్వాలేదు, కానీ ప్రతిదీ లాక్ చేసుకునేటప్పుడు నీట్గా చేసుకోవాలన్నట్టు ప్రతి ఒక్క కుట్టుకి. అండ్ ఫినిషింగ్ ఉన్నది ఇక్కడ మనం మార్కింగ్ చేసుకొని ఆ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను, ఆ తర్వాతనే లాంగ్ ఫ్రాక్ అనేది కింద ఫ్రాక్ అనేది అటాచ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అటాచ్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పి హ్యాండ్స్ ఎప్పుడు మిడిల్ నుంచి అటాచ్ చేయాలని చెప్పాను కదా, అలాగే చేసుకోవాలి, చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. సేమ్ రెండు వైపులు కూడా అలాగే అటాచ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నది కొంచెం మనకు అతుకు పడుతుందని చెప్పేసి స్టార్టింగ్లోనే చెప్పాను కదా, అది కూడా మనం ఎక్కడికక్కడ పిన్నులు పెట్టేసుకోవాలి. ముందే మనకు అర్థం కాకపోవచ్చు, కొన్ని 5 పీసెస్ మిస్ అవుతాయి అన్నట్టు. అక్కడ పిన్నులు పెట్టుకుంటే సరిపోతాయి. ఇక్కడ వచ్చేసి కింద మనం ఫ్రాక్ వచ్చేసి మనం బాడీకి అటాచ్ చేస్తున్నాం చూడండి. పైన ఇది ఎప్పుడైనా సరే అంబ్రెలా కటింగ్ కట్ చేస్తాం కదా, దాన్ని కొంచెం లాగి పెట్టుకోవాలండి. అప్పుడు మనం మంచి అట్లా గేరా అయినది చాలా బాగా వస్తుంది అన్నట్టు. చూడండి ఈ విధంగా అటాచ్ చేసుకోవడమే, దాంట్లో పెద్ద పని ఏం కాదండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ కూడా కొంచెం క్రాస్ అనేది కొంచెం అతుకు అన్ని పడింది కదా, అది కూడా అటాచ్ చేసేసుకోవాలి. అండ్ ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకున్నాక ఆ పైనుంచి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అప్పుడే మనకి దానికే అటాచ్ చేసుకోవాలండి, అప్పుడే చాలా బాగా వస్తున్నట్టు. ఒక్కొక్కసారి లైనింగ్ కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకున్నా నో ప్రాబ్లం అన్నట్టు. అందుకని చెప్పేసి నేను దానికి అటాచ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. రెండు వైపున ఇలాగే లైనింగ్ అయినా సరే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా సరే కొంచెం లాగి పట్టుకుంటే ఏమవుతుందంటే మనకి గేర్ అనేది ఎక్కువ వస్తుంది. మనం ఎప్పుడు కట్ చేసుకోవద్దు. మనం అంబ్రెలా కట్ చేసుకున్నామంటే మనం నడుము కంటే 1 ఇంచు తక్కువ కట్ చేసుకోవాలి. అప్పుడే మనం గుంజి అట్లా నడుముకు అటాచ్ చేస్తాం కాబట్టి చాలా బాగా వస్తుంది అన్నట్టు గేర. అండ్ మనం గేర మొత్తం లేంగా అనేది అటాచ్ చేసినాక ఏమున్నదండి లాస్ట్కి ఫినిషింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. నేనైతే హ్యాండ్స్ దిక్కు నుంచే చేయాలి లాంగ్ ఫ్రాకింగ్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి 2 సంఖ్యలు కూడా సేమ్ ప్లేస్కి రావాలి. అప్పుడే మనకు డ్రెస్ అయినా సరే బ్లౌజ్ అయినా ఆ విధంగా చాలా బాగా. మళ్ళీ నడుము దగ్గర కూడా సేమ్ రావాలన్నట్టు. కింది వైపునేది పైన వైపునేది ఈ విధంగా రావాలి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసినాక అది మనకు కుచ్చులు అండ్ దారాలు ఇట్లా వెళ్ళకుండా ఉంటుంది అన్నట్టు. మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసి లైనింగ్ పక్కకు అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసి రెండు వైపుల మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫస్ట్ అటాచ్ చేసుకొని అది లోపల వైపున ఉంచేసేయాలి. దానికైతే 2 కుట్లు వేసేసుకోవాలి సరిపోతుంది. అండ్ మనం పైనుంచి లైనింగ్ అనేది అటాచ్ పెడతాం కదా, అది పైనుంచి పెట్టాలి. ఇది లోపల వదిలిపెట్టేసి పైనుంచి అది పెడితే అండ్ మనకు లోపల ఇవి చూడండి ఇట్లా పోగులు ఏమైనా వచ్చేది మనకు బయటికి డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. మనకు లైనింగ్కి దాదాపుగా పోగులు ఎక్కువ రావు కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎక్కువ పోగులు వస్తాయండి. అందుకని చెప్పేసి అవి లోపల వైపున పెట్టేసేయాలి. ఇప్పుడు ఇంకో కుట్టు అనేది వేస్తున్నాం కదా, ఇప్పుడు చూడండి అది లోపల వైపున వేసేసి ఇది పైనుంచి కుట్టేస్తున్నాను. అట్లయితే మనకు నీట్గా అనిపిస్తుంది. దీనికి ఇంకా మన లైనింగ్కి 2 దిక్కుల బొద్దులు కూడా వస్తుంది కాబట్టి ఎక్కడ గింత కూడా పోగులు అనేది బయటికి రావన్నట్టు. చూడండి ఫైనల్లీ అయితే ఈ విధంగా డ్రెస్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ఎక్కడికక్కడ ఖర్చు కూడా మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి, కట్ చేసేసుకోవాలి. అండ్ కలర్ అయితే నాకైతే నిజంగా చెప్తున్నాను ఎంత బాగా నచ్చిందో. ఇది చూసారు కదా, లెమన్ అంటారా మీరు ఏమంటారా అనేది మీ చాయిస్. ఈ ఫ్యాబ్రిక్ చెప్పలేదు కదండి మీకు, రా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ అండి. ఫుల్ గేర్ అయితే పెట్టేశాను. పైన ఇది వచ్చేసి బనారస్, కింది వచ్చేసి రా సిల్క్ అన్నట్టు. నేను కూర్చొని అట్లా పెడితేనే ఇంత గేరగా అనిపిస్తుంది చూడండి. నా రూమ్ని చూడకండి, డ్రెస్ మాత్రమే చూడండి. ఈ విధంగా వచ్చింది ఫుల్ డ్రెస్. దీని మీద ఏ మోడల్ డిజైన్ దుపట్టా వేసుకున్నా చాలా లుక్ అయితే చాలా బాగా వస్తుంది అన్నట్టు. మనకు 3/4 సేమ్ లెగ్గింగ్ వేసుకొని పైన ఏదన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇది రా సిల్క్ కాబట్టి జార్జెట్ కాదు కదా, ఇది రా సిల్కే కాబట్టి దీనికైతే పీకో అవసరం లేదు అండి. కావాలి
అంటే చేయిస్తాం, లేదంటే లేదు. కానీ దీనికైతే పీకో అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్లాత్ వచ్చేసి కొంచెం స్టిప్గా ఉంటుంది కాబట్టి దీనికి పెద్దగా పీకో అవసరం లేదు, వైర్ పీకో కూడా అవసరం లేదన్నట్టు. జార్జెట్స్కి మనకి ఇంకా కొంచెం గేర కనిపించాలి అంటే జార్జెట్స్కి వైర్ పీకో కానీ మామూలు పీకో కానీ చేపిస్తాం, కానీ వీటికైతే అవసరం లేదు. ఆల్రెడీ ఇవి లుక్ చాలా బాగా కనిపిస్తే కొంచెం స్టిప్ ఉంటాయి కాబట్టి నిలబడుతుంది కాబట్టి అలాంటి ఏమీ అవసరం లేదన్నట్టు. నేను ఇలా మనం ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా కనిపిస్తే అక్కడికక్కడ కొంచెం క్రాస్లో ఇట్లా కట్ చేసేసి సెట్ చేసుకుంటా. పైపింగ్ అయినా సరే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు అయినా సరే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం ఈ లాంగ్ ఫ్రాకేస్ అండ్ అంబ్రెలా కటింగ్ అయితే ఎక్కువ వస్తూ ఉంటుందండి. ఎక్కడికక్కడ కట్ చేసేసి ఇట్లా పీసెస్ కట్ చేసేసి మనం ఫోల్డ్ చేసుకుంటే వెళ్ళిపోవాలన్నట్టు. ఫస్టే కట్ చేసుకుందామంటే రాదు, అది ఇక్కడ ఎక్కడో కొంచెం వస్తూనే ఉంటాయి, ఆ విధంగా కట్ చేసేసుకుంటే వెళ్ళిపోవచ్చు. లోపల లైనింగ్ కూడా నేను ఫోల్డ్ చేసే కుట్టేసాను. ఓవరాల్గా అయితే లుక్ చూడండి ఇంత బాగా వచ్చింది అన్నట్టు. దీనికి మంచి రెడ్ దుపట్ట ఇప్పుడు మనం కలంకారీలో అలా ఏమైనా దొరుకుతున్నాయి కదా చాలా మోడల్స్, అది ఏది వేసుకున్నా చాలా లుక్ అంటే చాలా లుక్ వస్తుంది, స్పెషల్గా కనిపిస్తాం. అండ్ మంచి అకేషన్స్కి కూడా వేసుకునేలాగా కనిపిస్తుందండి చూడండి. ఆయనకి కొంచెం మంచి డార్క్ డిజైన్స్ ఏమైనా ఉన్న దుప్పటాస్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. వెనకాల నా రెడ్ కలర్ డ్రెస్ పైన కూడా బాగానే ఉంది. మన చాయిస్. కూర్చుంటేనే చూడండి, నేను కూర్చొని అట్లా పట్టుకుంటేనే గేర ఎంత వచ్చిందో. అండ్ మీరు ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఎప్పుడైనా తీసుకోవాలి అనుకుంటే గేర ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, లుక్ చాలా బాగా వస్తుంది అన్నట్టు. అంత లుక్ ఏముంటుంది చెప్పండి, అలాగే కనిపిస్తాం కదా, అంత స్ట్రైట్ కట్ అట్లా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి అంటున్నాను, గేర ఎక్కువ వచ్చేటట్టు తీసుకోండి, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇదండి మా వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ డ్రెస్ పైన అయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి, అప్పుడే మాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.